క్షమించాలమ్మా, కొంచెం గొంతు రాసుకుపోయింది. ఇప్పటికీ 24 మీటింగ్లు అయినాయి వరుసగా. ఒక్క నిమిషం ఆగబా. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, విశాఖపట్నం నార్త్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 9 రోజులుగా నేను చూశాను, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్ గత 4 సంవత్సరాలు 10 నెలలు ఒక ఆట ఆడాడు. ఇంకే 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోబోతున్నారని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. పౌరుషాల పోరాటాల గడ్డ మన ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నాన్ని అంటారు. పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పట్టణం విశాఖపట్నం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. మహిళలందరూ ఒకసారి ఆలోచించాలమ్మా. గంజాయి కేవలం విశాఖపట్నం కాదు తల్లి, నా సొంత జిల్లా చిత్తూరులో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటే, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అక్కడ పండించి డిస్ట్రిబ్యూషన్, సప్లై, అమ్మకాల దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు పెట్టి ఒక తరాన్ని, అంటే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. అలాంటి వాళ్ళని చెతక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు, పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తలు, నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు, వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూశాం. ఒక ముఖ్యమంత్రి సభకెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ ఈ ముఖ్యమంత్రి సభకెళ్లి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. సైకిల్, గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి, పెత్తందారికి అర్థమవుతుంది. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం. గ్లాసు, సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు. బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా, బంగారు గ్లాసులో తాగుతున్నాడా నాకు అర్థం అవట్లేదు. ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి. ఇరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి, పీకి చెత్తపొడిలో పడేస్తాం తల్లి. గత 5 ఏళ్లుగా ఫ్యాన్ ఎలా ఉపయోగపడిందో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి.
రైతుల ఆత్మహత్యలు చేసుకునే దానికి ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. ఈ రోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువకులు ఆత్మహత్యలు చేసుకునే దానికి ఆ ఫ్యాన్ మనకొచ్చింది తల్లి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. పిల్లలు కలలు కన్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు. ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది. ఆ తల్లి చెప్పింది, 2 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నా అబ్బాయిని ట్రైనింగ్ పంపించడానికి. కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు, నువ్వన్నా చేయి బాబు అని నన్ను అడిగింది. అలా అనేక మంది నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు. ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు. ఆనాడు పనులు దొరక్క వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయారు తల్లి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు పెరిగిపోయింది తల్లి. పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి. ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపీ మేస్త్రి, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు, చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల 35,000 మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు గత 5 సంవత్సరాల్లో. అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి ఆ ఫ్యాన్ ని చెత్తబుట్లో పడాల్సిన సమయం 2 నెలల్లో వస్తుందని సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా, డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా. అక్కడ నుంచి సౌండ్ రాలా. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలని ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జల యజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతా అన్నది తల్లి. ఇప్పుడు ఏకంగా భూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి. ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి. మద్యంకి బానిసలుగా తయారు చేస్తున్నాడు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది ఈరోజు చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈ రోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి. రోజుకి 1,00,000 రూపాయలు షాప్ కి అమ్మపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రా డిస్కౌంట్ ఇస్తే ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ తీసుకొచ్చాం, అది తాగి సావండ్రా బాబు అని
ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఇది రెండో మోసం. మూడో మోసం, ఆనాడు ఏమన్నారు తల్లి, 1000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సిన జబ్బు ఏమైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తా అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆసుపత్రులకి దాదాపు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు తల్లి. వాళ్ళు ఇంకా మేము ఏమీ చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నాడు. ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. 30 లక్షల ఇల్లు ఇక్కడ అడుగుతున్నా, మీకు ఒక్క ఇల్లన్నా అందిందా? కనీసం 3000 ఇల్లు కట్టలేదు తల్లి, 3000 కట్టలేదు. ఇంకా ఆరో మోసంకి వస్తున్నా తల్లి, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? ఇచ్చినాడా పెన్షన్? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత పేరుతో 10 రూపాయలు ఇస్తాడు తల్లి, 100 రూపాయలతో బెత్తాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గొడవ, అడిచే 15,000 రూపాయలు మాకు వద్దురా బాబు, ఆ ఫైనల్ తగ్గించమనండి, ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి, వాళ్ళు గొడవ. అక్కడ ఒక మోసం. ఇంకా ఎనిమిదో మోసం, ఫీ రీయింబర్స్మెంట్. విద్యా దీవెన వసతి దీవెన అనే పనికిమాల కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా. ఆ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం. 2 నెలల ఓపిక పట్టు తల్లి, పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి, అది ఒకటే మీ బాధ్యత. వాళ్ళు సరి చదవకపోతే 2 పీకండి, అది ఒకటే మీకు బాధ్యత. ఆ ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం చూసుకునే బాధ్యత మాది. హాల్ టికెట్కి ₹1 చెల్లించాల్సిన అవసరం ఉండదు, మార్క్ లిస్ట్ కోసం ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా. 9వ మోసం, రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానడు తల్లి. ఈ రోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం, సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు, సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్టు మరత పెట్టుకుంటూ ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్, నువ్వేం కంగారు పడదు తల్లి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది తల్లి ఆ బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈ రోజు వాలంటీర్ వాసు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు తల్లి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు తల్లి. వాళ్ళకి ఒకటే చెప్పండి తల్లి, భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్.
అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చారు. పండగ వస్తే పండగ కానుకలు ఇచ్చారు. పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు, అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇంకా జగన్ కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి. ఏమేం కట్ చేశారు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండగలు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేశాడు తల్లి. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం. అది మొదటి హామీ. రెండో హామీ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఏం బడ్డలుగా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేయలేదా? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అంతేగా తల్లి, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000. ఇంకా 6వ హామీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది. ఏం బాబు సూపర్ 6 సూపర్ కదా? ఏం తల్లి సూపరా? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే జగన్ తల్లి. 3 రాష్ట్రాలు క్షమించాలి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు తల్లి మన జీవితాలతో. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు తల్లి, ఒక్క ఉద్యోగాన్ని తీసుకురాలేదు తల్లి. ఇప్పుడు ఏకంగా మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి. అందుకే విశాఖపట్నం ప్రజలు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తాడు, చేయలేదు. మెట్రో రైల్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తాడు, చేయలేదు. అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు, కనీసం తాగునీరు కూడా అందించలేదు ఈ ముఖ్యమంత్రి. ఇంకా విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమలు కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మీరందరే చూస్తున్నారు. ఏకంగా ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. ఒక్క వ్యక్తి బతికేదానికి ఆ 500 కోట్ల రూపాయలు కానీ టిట్కో ఇల్లుకి ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న మహిళలకి 10 మహిళలకి ఇల్లు ఇచ్చుండొచ్చు తల్లి, ఇల్లు ఇచ్చుండొచ్చు. ఇక్కడున్న మీ అందరు ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చుండొచ్చు అని. కానీ ఇవ్వలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. ఇల్లు చూడండి తల్లి, అది ఒక్క భవనం కాదు 5-6 భవనాలంట. అంటే రోజుకో భవనంలో పడుకుంటాడు అయినా. అరే ఎంత అన్యాయం చూడండి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో మన పిల్లలు చదవాలని అందరు కోరిక ఉంటుంది, పిహెచ్డి చేయాలని కోరికలు ఉంటుంది తల్లి. ఇంకా ఏకంగా పిహెచ్డి పోస్టులు కూడా అమ్మేశారు తల్లి. 1400 పిహెచ్డి పోస్టులు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ అమ్మేశాడు. అందుకే నేను చెప్పాను నిన్న, ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో ఉందని. ఇంకా విశాఖపట్నం నార్త్కి వచ్చే గల ఇది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. మీరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు. ఎదురుగాళ్ళు కూడా మంచి మెజారిటీతో అన్నగారిని మీరు గెలిపించారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. 2014 నుంచి 19 వరకు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఆనాడు వేసిన రోడ్లే,
ఆనాడు వేసిన డ్రైన్లే. ఆనాడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు మేం చేశాం. దాదాపు 118 స్కీములు కులం మతం పార్టీలు పేర్లు లేకుండా ఆనాడు మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నార్త్ నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు హుద్దూద్ వస్తే మీ ఇంటికి పాలు పంపించాం, సరుకులు పంపించాం. కరెంటు పోతే కూడా యుద్ధ ప్రాతిపదికంగా మీ ఇంటికి కరెంటు కూడా అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి ఇక్కడ చాలా మందికి తెలీదు, ఆనాడు హుదూద్ రేపు కొడుతుంది విశాఖపట్నం అనగా రాత్రి మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. బాబు గారు కేవలం 10 నిమిషాలు ఇంట్లో ఉన్నారు. తల్లి అక్షంతలు వేశాడు, ఇంక నేను వెళ్తున్నాను, హుదూద్ కొడుతుంది, మళ్ళీ కలుస్తాను, బయలుదేరాడు తల్లి. మళ్ళీ 10 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు తల్లి. అంటే ప్రజలే నా కుటుంబ సభ్యులని భావించి ఇక్కడ బస్సులో పడుకుని మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే 2019లో మీరు మమ్మల్ని గెలిపించారు. ఈ 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 నియోజకవర్గాలు నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నా. ప్రత్యేక నిధులు మేము కేటాయిస్తాం, ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కొండపైన నివసిస్తున్న వాళ్ళకి ఇంకా మౌలిక సదుపాయాలు రావాల్సిన అవసరం ఉంది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు కనెక్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుపేద కుటుంబాలందరికీ టిట్కో ఇల్లు కట్టించి ఇల్లు అందజేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఏకంగా హైవే దాటాలంటే కింద నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది, లేదంటే పైనుంచి బ్రిడ్జ్ చేయాలని ప్రజలు కోరారు. అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కలసపురంలో కోరారు. తప్పనిసరిగా అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక వ్యక్తి వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు తిరుగుతున్నారు. ఆయన ఏకంగా నార్త్ నియోజకవర్గాన్ని గంజాయికి, రౌడీ షీటర్లకి అడ్డగా మార్చేశాడు తల్లి. ఏకంగా మిషనరీ భూములు కూడా ఈ రోజు స్వాహా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న రాజుగారు. ఇంకా ఋషికొండ భూములు, హైగ్రీవ భూములు, దసపల్ల భూములు, ఎక్కడ భూమి దొరికితే కొట్టేస్తాడు తల్లి. దయచేసి పొరపాటున ఆయనకి మీ ఇల్లు చూపించదు తల్లి, మీరు నివసిస్తున్న భూమి చూపించదు తల్లి. కన్ను పడితే మీ భూములు కూడా కొట్టేస్తాడు ఈ రాజు. అలాంటి పరిస్థితులు ఈ రోజు మనందరం ఉన్నాం. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను హామీ ఇస్తున్నా. ఎవరు? అరే నేను పూర్తి చేయని అబ్బా, నా స్పీచ్ పూర్తవుతే మీకు అన్ని కవర్ చేస్తున్నా, చెప్తున్నా, వస్తున్నా. అరే బా, ఆయన నాయకుడు జగన్ రెడ్డి ఉన్నాడు ఎర్ర బుక్ లో, నీకు ఎందుకు డౌట్? తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు మారి పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం మనకి. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఏమైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా అందించాం. అంతేకాదు కార్యకర్తలు బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లి లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. 5 సంవత్సరాలు 22 కేసులునే తల్లి. ఏడేనా స్లో ఉన్నాబా. అటెంప్ట్ మర్డర్ తల్లి నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీరు చూశారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి,
15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, ఇప్పుడు 270 కోట్లు అన్నారు. నిన్నగాక మొన్న ఛార్జ్ షీట్ వేసినప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట. అరే ఎంత అన్యాయమో చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ఈరోజు ఏం తప్పు చేయని వ్యక్తి, నిప్పులాగా బతికిన వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేం భయపడతామా అని. ఆనాడు 2003లో దేవుడే నా తండ్రిని కాపాడారు. ఆ బాంబులకు మేము భయపడలా. నిరంతరం ప్రజల్లోనే తిరిగాం, ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలకి సేవ చేశాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు చెప్పాడు, ఒక అన్నలాగా నీతో నిలబడతా, నువ్వు ముందరికెళ్ళు, భయపడొద్దు అని చెప్పారు. ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడ కార్యకర్తలు పిలిపిస్తున్నాం. ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి, 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు. మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఒకే నినాదం పైన ఉండాలి. అది పవన్ అన్న గారు మన బాగా చెప్పారు, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కార్యకర్తల కోరిక మేరకు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. చాలా మంది అడిగారు ఎర్ర బుక్ ఎందుకన్నా అని. ఎందుకు ఈ పేర్లు రాసుకున్నానంటే రేపు వేరే నాయకుని పట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వస్తారు పోస్టింగ్ కావాలని. అప్పుడు ఈ బుక్ తెరిచి ఉందా లేదా వీళ్ళ పేర్లను చూసుకునేదానికి ఈ ఎర్ర బుక్ పెట్టా. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీ కాదు కదా, చక్ర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈరోజు ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్ లో అన్నగారు కొంచెం కిట్ ఇస్తారు. ఆ కిట్ లో మీకు 25 చొప్పున బంచ్ చేసి కట్టగట్టి క్యాలెండర్లు ఇచ్చాం. ఒకటే ఇచ్చాం, ఎందుకంటే 10 ఇస్తే మోసేదానికి ఇబ్బంది ఉంటుందని. మిగతా క్యాలెండర్లన్నీ మీ ఇంటికి పంపిస్తాం. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాలి. దీంతో పాటు ఎండాకాలం వస్తుంది, పసుపు టోపీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు ఎందుకంటే ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మన బాబు సూపర్ 6 హామీలు చేర్చేదానికి, మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఇది ఇస్తున్నాం. దీంతో పాటు పెద్ద వచ్చినాయా, పెద్ద సైకిల్స్ వచ్చినాయబ్బా మీకు, మాకు చిన్న ఇచ్చినారు. సైకిల్ కూడా ఇస్తున్నాం. ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. 2 నెలలు మన ఇచ్చిన హామీలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ మీ అందరి పైన ఉంది. ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు తిరిగి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గడపలు దొక్కినప్పుడు చూడమ్మా, ఆనాడు మేము ఈ 6 హామీలు ఇచ్చాం, ఈ 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం కాదా అని తిప్పి అడిగేదానికి ఈ 6 హామీలు ప్రతి గడపకి చేర్చాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మనం గతంలో బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ చేశాం. చాలా మంది, ఒక్క నిమిషం స్వామి, నాకని స్పీడ్ ఉన్నారు బాబు. ఏంటనా వస్తున్నా స్వామి. ఇప్పుడు ఈ 3 కార్యక్రమాల్లో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది టెక్నాలజీతో కూడిన కార్యక్రమం. అది మీరు ప్రతి గడపకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి
ఓటీపీ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యారా లేదా అని తెలుసుకునేదానికి. దానికి కారణం, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే గతంలో చాలా మంది కార్యకర్తలు నన్ను కలిసి, అన్న పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళని ఇద్దరిని మీరు సమానంగా చూస్తున్నారు, మాకు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరారు. అందుకే టెక్నాలజీ తీసుకొచ్చాం. ఈ టెలిగ్రామ్ బాట్ ద్వారా ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అప్పుడే ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదో మాకు తెలుస్తుంది. ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నేను ఇస్తాం జరిగింది. ఎవరెవరికి వచ్చినా ఎత్తి చూపించండి మీరందరూ. ఈ ఉత్తమ కార్యకర్త అవార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 2023, 24 ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇది ఒక గుర్తింపు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వేదికమైన పెద్దల రికమెండేషన్లు కాదు, ఎవరైతే పనిచేశారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. దాంట్లో ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సర్టిఫికెట్ కాదు, ఇది ఒక తాళం. మీరెప్పుడు మా ఇంటికి రావాలన్నా, మమ్మల్ని కలవాలన్నా, బాబు గారిని కలవాలన్నా ఇది ఒక తాళంగా మీకు పనిచేస్తుంది. ఇంతేకాదు రేపు ప్రచారంలో గాని లేదంటే గెలిచిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో బాబు గారు ఎప్పుడు మన నియోజకవర్గంకి వచ్చినా ఈ ఉత్తమ కార్యకర్తల్ని కలిసి వాళ్ళకి సెపరేట్ గా సీటింగ్ కూడా ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రత్యేకంగా సీటింగ్ ఇచ్చి ఆహ్వానించి వాళ్ళని గౌరవించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బాధ్యత కూడా మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. సీనియర్ జూనియర్ నేను గౌరవిస్తానండి, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు వాళ్ళ బూత్ లో బాగా పనిచేస్తారో, ఎవరు వాళ్ళ యూనిట్ లో బాగా పనిచేస్తారో, ఎవరు వాళ్ళ క్లస్టర్ లో బాగా పనిచేస్తారో వాళ్ళని గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా. అందరినీ నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని గుర్తిస్తా, పనిచేసే వాళ్ళని ముందరికి ప్రోత్సహిస్తా. ఓకేనా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? ఇస్తున్నారా? ఇప్పుడు ఈ సభ పూర్తయిన తర్వాత ఒక 2 రోజుల్లో మళ్ళీ ప్రతి గడపకెళ్ళి మన బాబు సూపర్ 6 హామీలను ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు అక్కడనే ఒక 2 నిమిషాలు నుంచోవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మీ చేయి మీ గుండె పైన పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ.